హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ కర్రీని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలామందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా మసాలా వేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు కలరు చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. ధనియాలు కొంచెం దోరగా వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ప్యాన్ హీట్కే నువ్వులు వేగిపోతాయి. వెంటనే గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 2-3 ఎల్లిపాయ గర్భాలను కూడా వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా బోరుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీలికగా బోరుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వాటర్ని తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. గ్యాసు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. ఈ ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కంప్లీట్గా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. ఈ పొడిని వేయటం వల్ల వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్లోనే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసాం కదా, అందుకోసం ఎక్కువ వేసుకోవద్దు. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ మసాలా, ఉప్పు, కారం అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ వంకాయ కర్రీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కదా. మీరు కూడా ఈ వంకాయ కర్రీని ఇలా మసాలా వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వంకాయ కర్రీని పచ్చి కారంతో ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.